వైకాపా లీడర్లు మాట్లాడుతూ బ్రాహ్మణుల దగ్గర అరటి చీతల గిడ్డంగిని మీరు చేతకాలంలో ప్రభుత్వం వచ్చి 10 నెలలు ఎట్లన్నా కూడా ఏమి చేయలేకున్నారు, చేయించలేకున్నారు. మా లీడరు 18 నెలలు ఓపెన్ చేసి అని మాట్లాడుతున్నారు. మీరు ఏమంటున్నారు? 18 నెలలైంది మా లీడర్ దాన్ని ప్రారంభోత్సవం చేసి మీరు దాన్ని అమలులోకి తీసుకురాలేక ఉండాలని మాట్లాడుతున్నారు. ఒక్కపాటు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. వైకాపా లీడర్లు ఏంటంటే మార్చి 11న ప్రారంభోత్సవం చేసినాడు. ఆ రోజు ఫుల్ఫిల్ కాలే. దానికి మినరల్ వాటర్ ప్లాంట్ కావాలా, పెండింగ్ ఉన్నాయి. మీరు పెండింగ్ ఉండే అసంపూర్తిగా ఉండే దాన్ని ప్రారంభోత్సవం చేశారంటే అయ్యా నాకు వీలు కాదు, నినాడ గంటకు 2 గంటలకు పోతే నేను ఇప్పుడు వచ్చిపోతా, మళ్ళీ నినాడు పోయినాడుగా నేను వచ్చినట్టు లెక్కాచలం అవుతుందని చెప్పింది మీ లీడర్ కథ అంతా. మీరు 20 ఏళ్ళు గెలుస్తాము, 30 ఏళ్ళు మా పరిపాలన అన్నట్టు ఏ పొంగలు అంటుపోతాడయ్యా. అసంపూర్తిగా భవనాలు మెడికల్ కాలేజ్ ఇస్తేనేమి, భవనాల దగ్గర ఉండే హార్టికల్చర్ సంబంధించి ఆర్థిక శీతల గిడ్డంగి అయితేనేమి, మనం మీరు చేసి కదా 10%. ఈరోజు అతను సబ్ కాంట్రాక్ట్ చేసినటువంటి మీ లీడర్కు 2 కోట్ల డబ్బులు ఇవ్వలే మీ ప్రభుత్వం పెట్టుకొని. ఒక కాంట్రాక్టర్కి వచ్చేసి ఇదే మా పులిద మండలం సంబంధించిన ఒక కాంట్రాక్టర్కు 32 లక్షల బిల్లు రావాలా. సబ్ కాంట్రాక్ట్ చేసిన ఒక లీడర్కి వచ్చేసి మా మండల భాషే 2 కోట్ల డబ్బులు రావాలా. దాని గురించి మాట్లాడరు కానీ ముందు ఆ డబ్బులు ఇప్పిండి, మన చూస్తా ప్రారంభోత్సవాలు ఓపెనింగ్లు. మీరు పాపం వారు చాలా ఇబ్బందులు పడతామన్నారు. ఎవరికైనా డబ్బులు అంటే ఎవరికి రావు. అందుకని దయచేసి మీరు